ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది. ఎటువంటి నగ్న సత్యం ఈ రోజు దినఫలాల్లో మీకు తెలియదు. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అలాగే కన్యా రాశి వ్యక్తులకు ఎలా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, ఎప్పుడూ కూడా భవిష్యత్తును దృష్టిలో, ఆలోచనలో సత్యాన్వేషణ ముందుకు సాగే వ్యక్తులు. మీరు కేవలం ప్రస్తుతాన్నే కాదు, భవిష్యత్తును కూడా అంచనా వేస్తే శక్తి కలగలిగిన వారు. కానీ కొన్ని సందర్భాలలో మనసులో దాచిన వాస్తవాలు ఒక్కసారిగా బయట పెట్టేస్తారు. ఆ నిజం అందరినీ కుదిపేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి ఆలోచనలను మార్చేస్తుంది. వారు చేసిన ఆలోచనలు ఇతరుల యొక్క జీవన విధానాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది. ఇది మొదట కఠినంగా అనిపించినా సరే, ఆ సత్యం మీ యొక్క జీవితానికి మార్గదర్శకంగా మారుతుంది. అయితే ఆ నగ్న సత్యం ఏంటి, దాన్ని ఎలా స్వీకరించాలి, దాని ప్రభావం మీ యొక్క వ్యక్తిగత జీవితం, వృత్తి, సంబంధాలు, ఆర్థికం, ఆధ్యాత్మిక మీద ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. నగ్న సత్యం అనేది అలంకారాలు లేకుండా నిజంగా ఉన్నట్లుగానే బయటపడే అటువంటి ఒక వాస్తవం. మనం ఊహించుకుంది, మనం కోరుకుంది మన కళ్ళకు కట్టినట్టు కలలా కాకుండా అసలు వాస్తవంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు మనకు ఇష్టం లేని రూపంలో కూడా వస్తుంది. కానీ దీనివల్లే మనకు నిజమైన మార్గం ఏంటో తెలుస్తుంది. సత్యం అనేది కొన్ని సందర్భాలలో మనల్ని బాధ పెట్టవచ్చు, కానీ అది చివరికి మనకు మంచి చేస్తుంది. అలాగే కన్యా రాశి వారు బుద్ధి, జ్ఞానం, ఆలోచనలకు చాలా విలువనిస్తారు. అందువల్ల ఈ నగ్న సత్యాన్ని అర్థం చేసుకోకపోవడం ఇతర రాశుల కంటే కూడా వేగంగా ముందుకు వెళ్తారు. అయితే ఈరోజు మీకు తెలుస్తున్నటువంటి నగ్న సత్యం ఏంటి అంటే గనక, మీరు అనుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండరని, కొంతమంది మీ యొక్క విశ్వాసాన్ని వాడుకుంటారు అనే నగ్న సత్యం మీకు తెలుస్తుంది. అంటే మీరు మీ మనసును చాలా మంది వద్ద ఉంచారు. మీ మనసులోని విషయాలను కొంతమంది వద్ద బయట పెడతారు. మీరు కలలో కావచ్చు, మీ యొక్క రహస్యాలు కావచ్చు, మీ యొక్క బలహీనతలు కావచ్చు, కొంతమందితో పంచుకుంటారు. కానీ ఈరోజు
జరిగేటువంటి ఒక సంఘటన లేదా ఒక మాట, ఒక నిజం మీకు చెబుతుంది. ఏంటి అంటే గనక అందరూ మీలా నిజాయితీగా ఉండరు అని. ఆ నిజం కొంత బాధ కలిగించినా సరే అది మీకు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండే పాఠాన్ని నేర్పిస్తుంది. అయితే మీ యొక్క నగ్న సత్యం మీకు ఏ విధంగా తెలుస్తుంది అనే విషయాన్ని గనక మనం పరిశీలిస్తే గనక మీ యొక్క స్నేహితులు ఒకరు మీ వెనక మీ గురించి ఏదో చెప్పడం ద్వారా, లేదా ఒక బంధువు మిమ్మల్ని ఉపయోగించుకోవడం ద్వారా, లేదా ఒక సహోద్యోగి మీ యొక్క ఆలోచనలు దొంగలించడం ద్వారా, మరొక సందర్భంలో మీ యొక్క ప్రేమకు సంబంధంలో దాగి ఉన్న అద్భుతం బయటపడవచ్చు. ఏ రూపంలో వచ్చినా సరే ఈరోజు ఆ నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మొదట మీరు కొంచెం మానసికంగా కలత చెందుతారు. నేను ఇంత నమ్మకం పెట్టాను కానీ ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు కూడా మీకు వస్తాయి. కానీ ఆ తర్వాత మనసు మరింత బలంగా మారుతుంది. మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఖచ్చితంగా ఈ సంఘటన ద్వారా గుర్తించగలుగుతారు. ఇది మీ యొక్క జీవితాన్ని ఒక చక్కటి గుణపాఠం. మీకు ఇకపై భావోద్వేగాలకు లోబడి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి బుద్ధి ఆధారంగా మీ ముందుకు వెళ్తారు. అయితే ఇది మీ యొక్క వృత్తి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనలను దొంగలించే వారెవరో బయట పడుతుంది. మీరు మీ యొక్క కృషిని గురించి పరిస్థితులు కనపడతాయి, కానీ దీని వలన మీకు కొత్త అవగాహన కూడా వస్తుంది. మీ యొక్క ప్రతిభను మీరు మాత్రమే కాపాడుకోవాలి అనే విషయం మీకు తెలుస్తుంది. పనిచేసే చోట మౌనం మరియు వ్యూహం అవసరం అనే విషయంపై కూడా అవగాహన పెరుగుతుంది. ఈ సత్యం మీలోన నాయకత్వాన్ని, ఆకర్షణ శక్తిని బయటకు తెస్తుంది. అలాగే ఈరోజు బయటపడిన నగ్న సత్యం ఏదైతే ఉందో ఆర్థిక రంగంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. డబ్బు విషయంలో కూడా ఇది వరకు ఎవరైనా సరే పూర్తిగా నమ్మకం ఉండొచ్చు, కానీ ఈరోజు తెలుస్తుంది మీకు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.